ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, బంగారం వెండి ధరలు మరి ఆల్ టైమ్ రికార్డ్ దాకా వెళ్ళిపోయాయి. 4,25,000 దాకా వెళ్ళిన వెండి ధర ఇప్పుడు మళ్ళీ 2 లక్షలు 3 లక్షల వరకు అయితే రావడం జరిగింది. ఇంకా బంగారం అంటారా 2 లక్షల వరకు వెళ్ళిపోతుంది అన్నారు. అది కూడా 1,50,000, 1,40,000. ఎందుకు ఒకసారి బంగారం ధరలు ఇలాంటి ఫ్లక్చువేషన్స్ చూస్తున్నామంటే దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు సార్? అంటే మనం ముందే చెప్పుకున్నాం, బంగారం కానీ వెండి కానీ ఖరీదైనటువంటి లోహాలన్నీ కూడా ప్రపంచ మొత్తం పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి తప్ప ఒక భారతదేశం, ఒక హైదరాబాద్ మీద ఆధారపడి ఉండవు. ట్రంప్ విధానాల్లో ప్రతిరోజు మార్పు ఉండటం వల్ల వెండి బంగారం రేట్లలో కూడా తేడాలు వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. అంటే విధానాల వల్ల ఇతర దేశాలతో సంబంధాలు తెంపుకోవడం కానీ, భయపెట్టడం కానీ, ఆ దేశాలను ఆక్రమించుకోవడం కానీ, రకరకాలుగా భయపెట్టడం, బీతాన్ని గురి చేయడం వల్ల కూడా ఆ దేశాలు భయపడి కొంత మార్పులు చేర్పులు వాళ్ళ దేశంలో చేసుకోవడం జరిగింది. తర్వాత డాలర్ పతనం కూడా కొంత కారణం ఈ పరిస్థితి ఏర్పడుతుంది. రూపీ బలపట్టం కూడా ఒక రకమైన కారణంగా ఉంది అని చెప్పడానికి అవకాశం ఉంది. ట్యాక్సెస్ విధానాల్లో కూడా కొన్ని తేడాలు రావడం, కొన్ని దేశాల్లో ట్యాక్సెస్ తగ్గించబడటం, కొన్ని ప్రభుత్వాలు ఇంతకుముందు పోయిన సంవత్సరం అంతా కూడా ప్రతి ప్రభుత్వం కూడా రిజర్వ్ బ్యాంకులు, ఆయా దేశాలకు సంబంధించిన రిజర్వ్ బ్యాంకులు విపరీతంగా బంగారాన్ని కొనిపెట్టుకునే ప్రయత్నం చేశాయి. ఇప్పుడు కొన్ని దేశాలు కాస్త దానికి పక్కకు పెట్టాయి. ఇప్పుడు కొనాల్సిన అవసరం లేదు, తర్వాత చూద్దామనే ఉద్దేశంతో. ఇలాంటి అనేక రకమైన కారణాల చేత బంగారం రేటు, వెండి రేటు కొద్దిగా తగ్గినట్టుగా కనపడుతుంది. కొంత ఫ్లక్చువేషన్ కనబడుతూ ఉంది. ఓ 10,000 పెరగడం, 10,000 తగ్గడం, 20,000 పెరగడం తగ్గడం. వెండి అయితే 20,000 తగ్గుతుంది, పెరుగుతుంది, ఇట్లా జరుగుతుంది. 3 లక్షల దగ్గర అటు ఇటు కొట్టుకుంటుంది. ఇది 1.5 lakh దగ్గర అటు ఇటు కొట్టుకుంటుంది. ఇది తాత్కాలికం మాత్రమే. ఈ సంవత్సరం చివరి దాకా పెరిగేది ఖచ్చితంగా మళ్ళీ పెరుగుతుంది. గోల్డ్ రేటు పెరుగుతుంది, వెండి రేటు పెరుగుతుంది. కారణం ఏమిటంటే వాటి అవసరాలు అలా ఉన్నాయి కాబట్టి. బంగారం అయితే భారతదేశం లోపల కొనకూడదన్నా కూడా కొంటారు. అది 5 లక్షలైనా కొంటారు, కొనేవాళ్ళు ఉన్నారు. సరే, పేదవాళ్ళు కొనలేకపోవచ్చు, కానీ ఒక లెవెల్ ఉండేటువంటి వాళ్ళు అయితే కొనుక్కుంటారు కంపల్సరీగా. తర్వాత వెండి పారిశ్రామిక అవసరాలకు విపరీతంగా ఉపయోగపడుతుంది కాబట్టి అది లేకుండా కొన్ని వస్తువులే కొన్ని కార్లు తయారయ్యే పరిస్థితి లేదు, కొన్ని సోలార్ సంబంధించినటువంటి బ్యాటరీలు తయారయ్యే పరిస్థితి లేదు, అలాగే కొన్ని ఔషధ పరిశ్రమలు తయారయ్యే పరిస్థితి లేదు. ఇలాగ అనేక పరికరాల్లో ఉపయోగపడుతుంది కాబట్టి లక్షల టన్నుల యొక్క వెండి ప్రతిరోజు అవసరం ఉంటుంది కాబట్టి అంత ప్రొడక్షన్ లేదు కాబట్టి దాని రేటు పెరగక తప్పదు. తాత్కాలికంగా కొంత ఫ్లక్చువేషన్స్ కనబడుతున్నా సంవత్సరం చివరి నాటికి ఖచ్చితంగా మ్యాక్సిమంగా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి బంగారం కొనాలా అక్కర్లేదు అనుకున్న వాళ్ళకు ఒకటే, డబ్బులుంటే కొనండి, డబ్బులుంటే కొనిపెట్టుకోవడం తప్పు లేదు. ఇంకా బాగా తగ్గుతుందేమో, 1,00,000కు వస్తుందేమో అనుకునే ఆలోచన మీరు చేయకండి. 1,50,000కు బంగారం పడదు. ఇట్లాగే 1,50,000 దగ్గరలోనే కొట్టుకుంటూ ఉంటుంది కొన్ని రోజులు. తర్వాత మెల్లగా పెరగడం మొదలు పెడుతుంది. 2 లక్షలు దాటేస్తుంది. ఇది ఎంత దాకా పోతుందో మనం బంగారం గురించి పూర్తిగా చెప్పలేం, కానీ వెండి మాత్రం ఖచ్చితంగా 5 లక్షల మార్కు దాటినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఈ సంవత్సరం చివరి నాటికి. కాబట్టి పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, దిగువ మధ్యతరగతి వాళ్ళు, ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కొనుక్కునేటువంటి పెద్దవాళ్ళు కూడా వెండిని కొనుక్కోండి, భద్రంగా దాచిపెట్టుకోండి. వెండి మీద లోన్ తీసుకోవడానికి కూడా అవకాశాలు ఇప్పుడు ప్రభుత్వం కల్పించింది. బ్యాంకుల్లో పెట్టుకోవచ్చు, అలాగే మనపురం లాంటి మిగతా వాటిలో కూడా పెట్టుకొని లోన్ తెచ్చుకోవచ్చు మనం, ప్రైవేట్ వాటిల్లో కూడా. అలాగే వెండి 2 నుంచి 3 రెట్లు పెరుగుతుంది, ఇప్పుడున్న దానికన్నా డెఫినెట్గా పెరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వెండి మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సంవత్సరం చివరి నాటికి పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. ఇది మనం చెప్తున్న మాట కాదు, ప్రపంచ నిపుణులంతా చెప్తున్న మాట. వెండి ఖచ్చితంగా పెరిగి తీరుతుందని చెప్తున్నారు. బంగారం మాత్రం డెఫినెట్గా పెరుగుతుంది, కానీ ఆ లెవెల్లో పెరగదు. 2 లక్షల మార్క్ అయితే దాటి ముందుకు పోతుందని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని కొనుక్కోదలుచుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు, కానీ అప్పు చేసి మాత్రం కొనొద్దని చెప్పి మనం వాళ్ళకి 1-2 సార్లు విజ్ఞప్తి చేస్తున్నాం. డబ్బున్న వాళ్ళు కొనుక్కొని పెట్టుకోవడంలో తప్పు లేదని మాత్రం చెప్పగలుగుతున్నాం. అంటే సార్ ఇప్పుడు తగ్గుతుంది కదా సార్, తగ్గుతున్నప్పుడు కొనుక్కుంటే రేపు పెరిగినప్పుడు మళ్ళీ లాభాలు వస్తాయి కదా. కరెక్టే, కానీ ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ పరిస్థితి అంటే, తగ్గుతున్నప్పుడు అంటే ఇంకా తగ్గుతుందని వెయిట్ చేశారు అనుకోండి, ఇంకా తగ్గలేదు అనుకోండి, మళ్ళీ 2 లక్షలకు వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? కాబట్టి ఇది టైము 1.5 అనేది మధ్యస్థంగా ఉన్న పరిస్థితి. ఇంతకన్నా బాగా పడిపోయే అవకాశాలు ఉండవు. ఇప్పుడు ఇమీడియట్గా పెరగకపోవచ్చు ఇంతకన్నా బాగా, కానీ 2 నెలలు 3 నెలలు దాటుతున్నాం కదా, ఆటోమేటిక్గా 1 or 2 months దాటితే పెరగడానికి మొదలవుతుంది. 2 lakhs క్రాస్ చేస్తుంది అని చెప్తున్నారు బంగారం అయితే. వెండి మాత్రం 5 లక్షలు 6 లక్షల దాకా వెళ్ళే అవకాశాలు కూడా ఈ సంవత్సరం చివరిలో ఉన్నాయని చెప్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని
పర్చేజ్ చేసేవాళ్ళు పర్చేజ్ చేసుకోవడం మంచిదని మనం చెప్తున్నాం. అంటే మరి ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు కూడా ఇప్పుడు మళ్ళీ కొత్తగా వేరే వస్తున్నాయి కదా సార్, ఆ ఇంపాక్ట్ కూడా ఉంటుందంటారా? డెఫినెట్గా ఉంటుంది. ఒక ట్రంప్ నిర్ణయాలే కాదు, ఇంకా ప్రపంచ యుద్ధాలకు సంబంధించిన విషయం, ప్రపంచంలో మిగతా దేశాలకు సంబంధించిన విషయం, ఎప్పుడు ఏ దేశం ఎలా టన్ను తీసుకుంటుందో తెలియదు, ఏ దేశం మీద ఏ దేశం దండయాత్ర చేస్తుందో తెలియదు, ఎవరిని మింగేయాలని ప్రయత్నం చేయడం, ఇదంతా ఏంటంటే ఇప్పుడు ఆయుధాల మీద, ఆయుధ సంపత్తి మీద ఆధారపడినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్కరూ సంపత్తి పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గోల్డ్ మీద నిల్వ చేద్దామా, దాని మీద డబ్బులు పెడదామా, దీని మీద డబ్బులు పెడదాం చూడాలి, ఆయుధాల మీద డబ్బులు పెడదామని చూస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. తమ దగ్గర లేకపోయినా అప్పు తెచ్చి ఆయుధాలు కొనుక్కుందామని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఒకవైపు నడుస్తూ ఉంటుంది ప్రపంచం, ఖచ్చితంగా దానికి తగ్గట్టుగానే బంగారం కానీ వెండి కానీ పెరగడానికి అవకాశాలు కూడా ఉంటాయి. థ్యాంక్ యూ.